నమోదు చేయమన్నారు. రైట్. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరైతే అధికారులు ఉన్నారో అతను కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారండి. అదే ఒకళ్ళకి కాస్త భయం వస్తే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు అమరావతికి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇన్స్టిట్యూషన్స్ అనే కాకుండా రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ కూడా మనం చూస్తే కనుక అమరావతి మెట్రో వచ్చింది 2,800 కోట్లని, లేదంటే ఓవరాల్ గా అరౌండ్ 32,000 crores ఆఫ్ రోడ్ అండ్ అంటే అనంతపూర్ నుంచి కానీ అక్రాస్ ద స్టేట్ నుంచి కనెక్టివిటీ ఉంది. పరిశ్రమలు ఇప్పటివరకు ఆయన బెంబేలు ఎత్తిచ్చి పరిగెత్తిచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మంచి పరిశ్రమలు రావడానికి మన రాజధానిలో ఈ వర్షాలు ఈ ఫేక్ న్యూస్లు ఇవి కాదు, నిజంగా మంచి అమరావతి రాజధాని రాబోతుంది. దానికి అన్ని రకాల కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి ఈవెన్చువల్లీ ఈ ఫేక్ ఇవన్నీ కూడా తీసేయడంలో. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది, జియో పాస్ చేసింది. ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగి, ఏ స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగి అయినా సరే ప్రభుత్వ చర్యల పైన వ్యతిరేకంగా పోస్టులు కానీ ఇలా మాట్లాడడం కానీ చేస్తే వారి పైన చర్యలు ఉంటాయని. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుగా అటువంటిది చర్య తీసుకోవాలి. రెండవది ఏంటంటే ప్రజలందరము కూడా, అంటే ఇది కేవలము ప్రభుత్వానికి సంబంధించిందని కాకుండా రాజధాని మన అందరిది కూడా కాబట్టి అందరము కూడా ఎవరి శక్తి అంటే వాళ్ళు శక్తి మేరకు అన్నట్టుగా ఇటువంటి దుష్ప్రచారాలని తిప్పికొడుతూ లేదంటే ఇంకా పాజిటివ్ నెరేటివ్ గా దాన్ని తీసుకొని వెళ్తే గనక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక వారు ఉదాహరణ చెప్పారు ఎయిమ్స్, లాస్ట్ ఎయిమ్స్ గురించి అని 1,850 crores ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మించింది. కేవలం 10 రూపాయలు ఇంకా చాలా ఉచితంగా కూడా పెద్ద పెద్ద ఆపరేషన్ జరుగుతున్నాయి. కానీ ఇటువంటి విషయాన్ని నిమ్ముతూ ఉంటే నష్టపోయేది ప్రజలే కదా. అది అర్థం చేసుకొని మనందరం కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇది ఒక ఉద్యమం ఎలాగో ఈ ప్రచారాన్ని తిప్పుకోవడం కూడా అందరూ కలిసి పనిచేయాలి. థ్యాంక్ యూ యామిని గారు, బాలకోటే గారు, సాహిబ్ గారు. బాలకోట గారు సారీ సమయం అయిపోయింది, ఏమైనా క్విక్ గా చెప్పేస్తారా 10 seconds? ఓకే, ఏం లేదు సార్, నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేవు. వైసీపీ వాళ్ళు నిద్ర నటిస్తున్నారు, అమరావతి మీద నిందలేస్తున్నారు. సరే.